ఎవరు మన మీద గట్టిగా తిరగబడతారు చెప్పనా? మనోళ్ళే తిరగబడతారు, గుర్తుపెట్టుకో. మీరు శత్రులు ఎప్పుడు ఎవడో దూరంగా ఉన్నాడు అనుకోండి, ఎదిరింటి ఎల్లయ్య పక్కింటి పొల్లయ్య మనకు చేసేది ఏముండదు, గట్టిగా అరిస్తాడు లేదా మన మీద 4 సాడీలు చెప్తాడు, అంతవరకే. కానీ మనకి కనబడకుండా గట్టిగా వెనకాల నుంచి పొడి చేసేది ఎవరు చెప్పనా? మనోడే పొడుస్తాడు. అందుకే చూడండి, వాళ్ళు పొడి చేసిన వెంటనే మీరు డైలాగ్ చెప్పకండి, నా ఉప్పు తిని నా పప్పు తిని. నువ్వు ఉప్పు తిన్నా పప్పు తిన్నా పొడి చేస్తారు వాళ్ళు. యూనివర్సల్ సూత్రం ఏంటి మీరు గుర్తుపెట్టుకోండి, మన వాళ్ళే మనల్ని పొడుస్తారు. మరో మాట చెప్తాను చూడండి. మోసే నదిలో కొట్టుకుని పోతున్నప్పుడు ఆ నదిలో ఆ జమ్ము పెట్టిలో మోసే కొట్టుకుని పోతున్నప్పుడు ఆ పెట్టిని ఫాలో అయింది ఎవరండి? వాళ్ళ అక్క. ఎవరు? మిరియాము. కానీ గమనించండి, ఆయనకి ఒంటరిగా ఉన్నప్పుడు తోడుగా నిలబడింది ఎవరండి? వాళ్ళ అన్నయ్య అహరోను. కానీ విషయం చెప్పనా, ఆయన ఏదో మ్యారేజ్ చేసుకున్నాడు, 2వ మ్యారేజ్ ఏదో జరిగింది. ఆ మ్యారేజ్ టైంలో ఆయన మీద తిరగబడిపోయింది ఎవరు చెప్పనా? ఏ అక్క అయితే నదిలో ప్రాణం కాపాడిందో అదే అక్క. చెప్పండి. మిరియాము మోసే మీద తిరగబడిపోయింది. అంటే ఎవరు తిరగబడతారు? దగ్గరోలే తిరగబడతారు. ఏ విషయాలు తిరగబడతారు? వాళ్ళకు కొన్ని అనుకూలం కాకపోతే ఆ విషయాల మీద తిరగబడి